అండి అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ని అయితే ఫాలో అవుతున్న వాళ్ళందరికీ, మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. మన ఛానల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే నేను చేసే వీడియోస్ మ్యాక్సిమం 1K దాటుతున్నాయి, అంటే అందరికీ నచ్చుతున్నాయి, జనాల దృష్టిలోకి వెళ్ళాయని చెప్పి నాకు అర్థమైంది. కాకపోతే ఎక్కువ సబ్స్క్రైబర్స్ అయితే లేరు. కారణం కూడా నేను చెప్తాను. 2022లో నేను నా ఛానల్ని క్రియేట్ చేసుకున్నా. అప్పుడు నాకు చిన్న బేబీ ఉండడం వల్ల నేను అసలు షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ ఏమీ చేయలేకపోయాను. ఇప్పుడు మీ అందరి సపోర్టు కావాలి. నాకు మంచి వీడియోస్ చేయాలని అనుకుంటున్నా. నాకంటూ అసలు యూట్యూబ్లో ఎలా వీడియోస్ చేయాలో, ఎలా పోస్ట్ చేయాలో కూడా నాకు తెలీదు. అయితే నేను చాలా వీడియోస్ చూశాను. అందులో సాయి ప్రసన్న గారు ఉంటారు, సాయి ప్రసన్న రాథోడ్ ఉన్నారు కదా, ఆవిడ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం. బట్ అంత గొప్పగా అయితే నేను చేయలేను. నాకున్నది ఒక 16 Pro Max ఐఫోన్ ఒకటే ఉంది, 13 Pro Max ఉంది. సో దాంట్లోనే చేస్తాను. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు ఒక చిన్న ఎమోషనల్ అయ్యాను నేను ఒక విషయంలో. అది షేర్ చేసుకోవాలనుకుంటున్నా మీ అందరితో. నిన్న నేను బయటికి వెళ్ళానండి. బయటికి వెళ్ళినప్పుడు ఒక చిన్న బాబు, ఒక 8 years ఉంటాయి, ఒక 8 years బాబు నన్ను అడుక్కుంటున్నాడు. పాపం చాలా బాధ అనిపించింది. ఏం కావాలి అంటే వాడు అన్నమే అడిగాడు, డబ్బులు అడగలేదు. అయితే అసలు విషయం ఏంటంటే, వాళ్ళమ్మ ప్రెగ్నెంట్, ఒక పెళ్ళి ఉన్నది. పాపం లేవలేకపోతుంది, చాలా నీరసంగా ఉంది. ఇది వరంగల్లోనే జరిగింది ఈ సంఘటన. ఆ అబ్బాయి అడుక్కుంటున్నాడు. అయితే వాడు అన్నం అడిగాడండి. ఫస్ట్ టైం చిన్నపిల్లలు అడుక్కుంటుంటే డబ్బులు కాదు అన్నం పెట్టమని అన్నాడు. నేను చూసాను, చాలా ఎమోషనల్ అయ్యాను. అంటే ఈరోజు నేను మా పిల్లలకి ఒకటే చెప్పిన, అతిగా మీరు తింటానని ఆశపడి ఎక్కువ పెట్టుకుని అన్నాన్ని వృధా చేయకండి. ఎందుకంటే ఆ అన్నం లేకుండా బాధపడే వాళ్ళు చాలామంది రోడ్డుని తిరుగుతున్నారు అని చెప్పి నేను నిన్న చూపించా. ఎందుకంటే నిన్న అలాంటి సంఘటన చూసినప్పుడు మా పిల్లలు ఉన్నారు. ఎందుకంటే ఫుడ్ని వేస్ట్ చేయడం అస్సలు అలవాటు చేయొద్దండి. ఎందుకంటే చాలామంది ఆ తిండి లేక రోడ్ల మీద అడుక్కుంటున్నారు. ఫస్ట్ మన పిల్లలకి ఫుడ్ విలువను నేర్పండి, తర్వాత ఇంకేమైనా. బట్ ఈ విషయం గురించి మీకు ఎవరికైనా నొప్పి అనిపిస్తే మటుకు వేరే ఉద్దేశంగా తీసుకోకండి. ఇది ఎవరిని నొప్పించడానికి అయితే నేను చేయట్లేదు ఈ వీడియో. నిన్న నాకు జరిగిన, నేను కళ్ళతో చూసిన సంఘటన మీ అందరితో షేర్ చేసుకుంటున్నా అంతే. నేను లైక్స్ కోసమో వ్యూస్ కోసమో అస్సలు చేయటంలే. నాకు ఎందుకో అనిపించింది ఇలా చేస్తే అందరికీ తెలుస్తుంది అని. ఫుడ్డుని అయితే వేస్ట్ చేయొద్దు దయచేసి. ఆ ఫుడ్ లేక రోడ్డు మీద ఎంతోమంది పిల్లలు విలవిలలాడిపోతున్నారు. చాలా బాధగా ఉంది ఆ సంఘటన. నేను నిన్న ప్రత్యక్షంగా చూశాను. ఒక 8 సంవత్సరాలు కూడా ఉండవు ఆ బాబుకి. వాళ్ళ అమ్మ కోసం డబ్బులు అడగకుండా అన్నం అడిగాడండి. ఇక అర్థం చేసుకోండి, అంటే తిండి కోసం ఎంతమంది బాధపడుతున్నారో. పిల్లలకి ఫుడ్ అనేది వేస్ట్ చేయొద్దని ఫస్ట్ పేరెంట్స్ నేర్పియండి. స్కూల్కి బాక్స్ పెట్టినప్పుడు కూడా ఎక్స్ట్రా పెట్టకండి. వాళ్ళు ఎంత తినగలరో అంతే పెట్టండి. కావాలంటే ఇంటికి వస్తారు కాబట్టి ఇంట్లో తింటారు కదా. సో నేను చెప్పదగ్గ విషయం అయితే అది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.